నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. ఇక ఆర్టీసీ పోలీస్ విజిలెన్స్ అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు సూచించారు. అయితే ఈ సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మరింత మెరుగ్గా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. శ్రీవారి భక్తులు సైతం తిరుమల తిరుపతి దేవస్థానం సలహాలు సూచనలు పాటిస్తూ స్వామివారి ఆశీస్సులు పొందాలని అదనపు ఈవో భక్తులను కోరారు. పోలీస్ వైపు నుంచి అలానే మన విజిలెన్స్ వాళ్ళు టీటీడీ ప్లాన్స్కి సంబంధించి ముగ్గురం కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ముగ్గురు కూడా మన కోఆర్డినేషన్ తోటి ఒకే సింగిల్ ప్లాన్ తోటి వెళ్ళాలి. సింగిల్ ప్లాన్ ఎందుకంటే దీంట్లో పిలిగ్రిమ్ యొక్క దర్శనకు సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అలానే విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించి దీనికి సంబంధించి ఒక ప్లాన్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్లో కూడా ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం అవుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల మరింతగా క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ని డేటాను బేస్ చేసి ఎంతమంది రాబోతున్నారని ఒక అంచనాకు వచ్చాం. అలానే లాస్ట్ ఇయర్ వెహికల్స్ ఎన్ని వచ్చాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎన్ని వెహికల్స్ వచ్చాయి, అలానే ఎంత పార్కింగ్ ప్లేస్ ఉంటే ఎంత అలో చేసాము, అలానే కింద పార్కింగ్ సిస్టాన్ని ఎలా స్ట్రెంథన్ చేసాము, దాని ద్వారా మనకి ఎక్కడా కూడా పిలిగ్రిమ్స్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో తీసుకొచ్చి అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కింద దాకా ఎలా వాళ్ళని డ్రాప్ చేయొచ్చు అనేది కానీ మరింతగా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీని కూడా ఇన్వాల్వ్ చేయండి, బీసీలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మన టీటీడీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మరింత క్లారిటీ వచ్చింది. ఇక శ్రీకాకుళం జిల్లాలో అధికార కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఏచర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు, ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వర్గాల మధ్య జరిగినటువంటి వివాదం కారణంగా రణస్థలం మండలం సంచారంలో గ్రావెల్ తవ్వకాలు నిలిచిపోయాయి. ఇక సంచాకొండపైన గ్రావెల్ త్రవ్వకాలు అనుమతి తమకే ఇవ్వాలని ఈశ్వర్రావు వర్గీయులు డిమాండ్ చేయగా లీజుదారులు ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బంధువు కావడంతో ఆయన అంగీకరించలేదు. దీంతో ఈశ్వర్రావు వర్గీయులు తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ వివాదం రెవెన్యూ, పోలీస్, గనుల శాఖ అధికారుల దృష్టికి చేరింది. ఆధిపత్య పోరు ముదిరి ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. త్రవ్వకాలను ఉపయోగించేటువంటి ప్రొక్లైనర్ బ్యాటరీలను ధ్వంసం చేసి దొంగలించారని సమాచారం. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మైన్స్ నుంచి క్లారిటీ వచ్చాక మైన్స్ చెప్పడం కాదు, అక్కడ గ్రావెల్ ఉందా లేదా అనేది. నమస్కారం సార్, నేను శ్రీని మాట్లాడారు సార్. ఇటువంటి స్పీకర్ పెట్టాను, ఎంఆర్ఓ గారు మాట్లాడతారు. చెప్పండి. ఈ సంవత్సరం 18/6 ఉంది కదా సార్. మీరు వాళ్ళతో మాట్లాడు. హలో సార్, నమస్తే సార్. అదే శంకర్ అండి సార్. ఏం లేదు, మనకు సంవత్సరంలో 89/6 సర్వే నెంబర్లో మనకు 3 హెక్టార్లు గతంలో కేటాయించడం జరిగిందండి. దానికి ఇప్పుడు లోకల్ ఎంఆర్ఓ గారు ఏమంటారంటే, వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ప్రజల తరఫున లాస్ట్ టైం ఇచ్చినాము, మీకు పర్మిషన్ లేవని అబ్జెక్షన్ పెడతారండి కొందరు వచ్చి. దానికి పర్మిషన్స్ ఉన్నాయా లేవని అడుగుతున్నాం సార్. మేము ఉన్నాయి సార్. అంటే ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ ఏదో చెప్తున్నారంటే ప్రెస్ల ముందు లౌడ్ స్పీకర్ పెట్టాను సార్. అంటే పర్మిషన్స్ ఉన్నాయా లేవని మీకు క్లారిఫికేషన్ కోసం అడుగుతానండి సార్. అవును సార్, మాకు అన్ని ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి సార్. అదే చూపెడతాను. అంటే ఆయన ఎంఆర్ఓ ఏదో చెప్తారంటే మేము ఏదో రిప్రజెంటేషన్ రాసామని చెప్తారంటే మాకు పర్మిషన్స్ ఉన్నాయా లేవని అడుగుతాను. అందుకే లౌడ్ స్పీకర్ పెట్టాను ప్రెస్ల ముందు. అది ఉన్నదా లేదని మీరు క్లారిఫికేషన్ ఇస్తారని ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నమస్కారం సార్, నేను శ్రీని మాట్లాడారు. ఇక నంద్యాల జిల్లా నందికొట్కూరులో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. మారుతీనగర్ కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వర్షాలు పడితే ఇల్లు నీళ్లలోకి నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాలనీలో రోడ్లు, కాల్వలు, వీధి లైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే నిరాహార దీక్షకు వెనుకాడమని హెచ్చరించారు. ఈ ధర్నాకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు.